వంకాయ కోడిగుడ్డు గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దామా, చేయండి. ప్యాన్లో ఆయిల్ పోసుకొని తిరుగుమాత గింజలు వేయించుకోవాలి. తర్వాత ఆనియన్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్ బాగా రోస్ట్ అయిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు చిట్టపటమంటూ సౌండ్ వచ్చిన తర్వాత టొమాటో వేసి బాగా వేయించుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని గరిటెతో మిక్స్ చేసుకోవాలి. టొమాటో బాగా ఉడికి ఆయిల్ పైకి తేలాలి. తరువాత కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసి బాగా కలిపెట్టుకోవాలి. వంకాయలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేసి ఒక 5 minutes వెయిట్ చేయాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఉండిన తర్వాత వంకాయలు కొంచెం ఉడికిన తర్వాత 2 tablespoon కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి 2 minutes వెయిట్ చేయాలి. కారం ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని బాగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపు వెయిట్ చేసి వాటర్ తెరిలిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. కొంచెం చింతపండు నానబెట్టుకొని ఇప్పుడు చింతపండు మిశ్రమాన్ని కర్రీలోకి వేసేసుకోవాలి. కర్రీ 90% కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ వంకాయ గ్రేవీ కర్రీ ఫినిష్ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి. కర్రీ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు ట్రై చేయండి.